కూటమి ప్రభుత్వంపై సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత మాజీ మంత్రి రోజా నిప్పులు చెరిగారు. సినీనటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడం దారుణమని రోజా చెప్పుకొచ్చారు. ఎప్పుడో 6 ఏళ్ల క్రితం మాట్లాడితే మనోభావాలు దెబ్బతిన్నాయని ఇప్పుడు అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అన్యాయంగా BNS 111 సెక్షన్ కింద కేసు పెట్టి అక్రమంగా ఇరికించారని విమర్శించారు. ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ గతంలో చంద్రబాబు, బాలకృష్ణ, లోకేశ్ మాట్లాడలేదని ప్రశ్నించారు. వాళ్లపై ఇదే సెక్షన్ కింద కేసు నమోదు చేయగలరాని సవాల్ విసిరారు. వైసీపీ సానుభూతిపరులకు సాయం చేయవద్దని చంద్రబాబు చెప్పడం దారుణమని రోజా అన్నారు. వైసీపీ వాళ్లు కట్టే పన్నులను ప్రభుత్వం తీసుకోవడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎదురు మాట్లాడినా ఆయన తప్పులను ఎత్తిచూపినా సహించలేకపోతున్నారని, వాళ్లపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో వేస్తున్నారని చెప్పారు. అక్రమ కేసులతో రాష్ట్రాన్ని పాలిద్దామనుకుంటే రేపు మళ్లీ అదే రిపీట్ అవుతుందని అన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత కూటమి నేతలకు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. మొన్నటి బడ్జెట్తో ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వమనే విషయం ప్రజలకు అర్థమైందని రోజా నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వంపై సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత మాజీ మంత్రి రోజా నిప్పులు చెరిగారు. సినీనటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడం దారుణమని రోజా చెప్పుకొచ్చారు. ఎప్పుడో 6 ఏళ్ల క్రితం మాట్లాడితే మనోభావాలు దెబ్బతిన్నాయని ఇప్పుడు అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అన్యాయంగా BNS 111 సెక్షన్ కింద కేసు పెట్టి అక్రమంగా ఇరికించారని విమర్శించారు. ప్రధాని మోదీ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ గతంలో చంద్రబాబు, బాలకృష్ణ, లోకేశ్ మాట్లాడలేదని ప్రశ్నించారు. వాళ్లపై ఇదే సెక్షన్ కింద కేసు నమోదు చేయగలరాని సవాల్ విసిరారు. వైసీపీ సానుభూతిపరులకు సాయం చేయవద్దని చంద్రబాబు చెప్పడం దారుణమని రోజా అన్నారు. వైసీపీ వాళ్లు కట్టే పన్నులను ప్రభుత్వం తీసుకోవడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎదురు మాట్లాడినా ఆయన తప్పులను ఎత్తిచూపినా సహించలేకపోతున్నారని, వాళ్లపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో వేస్తున్నారని చెప్పారు. అక్రమ కేసులతో రాష్ట్రాన్ని పాలిద్దామనుకుంటే రేపు మళ్లీ అదే రిపీట్ అవుతుందని అన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత కూటమి నేతలకు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. మొన్నటి బడ్జెట్తో ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వమనే విషయం ప్రజలకు అర్థమైందని రోజా నిప్పులు చెరిగారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.